ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం, ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి, రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవం అని ప్రజలు. రైట్. విజయ్ కిరణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందంటారా? ఇక్కడ వైసీపీ వాళ్ళు అయితే దానికి 100% తప్పు పడుతున్నారు, ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి 100% కరెక్ట్. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇందాక లక్ష్మణ్ గారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఇది మన పవన్ కళ్యాణ్ గారికి దేవుడు నమ్మకం లేదో, లేకపోతే ఇంకోటో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారా లేదు చంద్రబాబు నాయుడు గారా కిరణ్ ఇంకోట కాదండి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం శ్రీవారి యొక్క భక్తులని, వారి మనోభావాలని దెబ్బతీసేటువంటి విధానంలో జరిగిందా జరగలేదా, దానిపైన వివాదం మొదలైన అది చివరికి సుప్రీంకోర్టు ఒక సిబిఐ ఏర్పాటు సిబిఐని ఇన్వాల్వ్ చేసి వారు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆ కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం, ఆ లడ్డులో ఉపయోగించినటువంటి దాంట్లో అది అసలు నెయ్యే కాదు, నెయ్యి లాంటి పదార్థం, అటువంటి పదార్థాలతో ఉపయోగించి కల్తీ చేశారు అనేటువంటి తేట తెల్లనగా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమంటారు, దాంట్లో ఏదేదో కలవలేదంటున్నారు. మీకు ఎక్కడ ఆలోచించాల్సిందంటే 10% కంటే పైన కలిపితే మాత్రమే దాన్ని ఐడెంటిఫై అవుతుంది, 10% కంటే తక్కువ అయితే దాంట్లో ఐడెంటిఫై అవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ ఏది కలిసింది అనేది కాదు, అసలు కలిపిందే కల్తీ, అది అసలు నెయ్యే కాదని చెప్పినాక వాళ్ళు పక్కాగా పట్టపగలు దొరికిపోయినాక వీళ్ళ వితండవాదం ఏంటో అర్థం కాదు. వాళ్ళు కల్తీ చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేదు క్షమాపణ చెప్పమని కోరటం అంటేనే అంటే వీళ్ళు ఏంటంటే ఒక వాళ్ళు కల్తీ జరిగిన దాన్ని ప్రజల మధ్య జరగకూడదు, ఆ కల్తీకి సంబంధించిన అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్లాన్ లో భాగంగా వారు చేసినటువంటి పంచినటువంటి కుట్రలో భాగంగా చేసినటువంటి నానా అంశం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు గతంలో ఈ గవర్నమెంట్ అదే తిరుమలకి వెళ్ళి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ, భోజనాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ అద్భుతంగా ఉంది అనేటువంటి మాట అంబటి రాంబాబు గారు చెప్తే, అదే కొండపైన ఏ విధమైనటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ భోజనాలు ఎలా ఉన్నాయి అటువంటిది ప్రజలు చెప్పారు గత 5 సంవత్సరాల పరిపాలనలో. సో ఇప్పుడు ఆ కొండపైన జరుగుతున్నటువంటి మంచిని ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారు పొగిడారో, ఆ దెబ్బతో బెంబేలు ఎత్తిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంబటి రాంబాబు గారినే దీని మీద గొడవ చేయడానికి ఒక పాముగా వాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమో కల్తీ నెయ్యి, చివరికి దాన్ని ఎండ్ రిజల్ట్ ఎక్కడికి తీసుకొచ్చారు, కులాల మధ్య ఇచ్చు రేపేటువంటి ప్రయత్నం. అంటే ఇది ఒక కులానికి జరిగిందా, అన్ని మతాల వారు అన్ని కులాల వారు ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రదేశంలో చేసినటువంటి చంపలేసుకోవాల్సింది పోయి ఇలా ఎదురుదాడి అంటే నాకు అర్థం కాదు. మీకు ఇంకొకటి అంబటి రాంబాబు గారి విషయంలో జరిగిన దానిలో ఆయన ఏదో అక్కడున్న కార్యకర్తలు ఆయన మీదకి ఒకేసారి టీడీపీ కార్యకర్తలు రావడం వలన ఆయన ఒకసారి వెనక్కి తగ్గి ఆయన ఒక మాట మాట్లాడి మధ్యాహ్నం తర్వాత ప్రెస్ మీట్ పెట్టినా కూడా మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేశారు. అసలు ఆయన్ని మెచ్చుకోవాలి ఆ టైంలో, ఆ రకంగా చేసినందుకు, ఆ రకంగా ఆయన నేను అట్లా మాట్లాడి ఉండకూడదని చెప్పినందుకు మెచ్చుకోవాల్సింది పోయి ఆయన్ని పొగడాల్సింది పోయి అన్నారు. ఏమంటారు మీరు? అవును, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అంతే, వాళ్ళు తప్పు చేసినా సరే ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మెచ్చుకోవాలా. ఎందుకంటే అమ్మ బుద్ధులు తిట్టినా సరే ఆయన మెచ్చుకోవాలా. ఆయన తిట్టాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన క్షమాపణ చెప్తున్నాననే మాట అంబటి రాంబాబు గారి నోట్లో నుంచి వచ్చినట్టు మీరు చూపిస్తే ఏది చెప్పినా దానికి నేను
అని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఎక్కడా కూడా క్షమాపణ చెప్తున్నా అనే మాట లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన ఎంత ఎటకారంగా అలా దిగజాడుగా ఎలా మాట్లాడంటే, ఎంత కూడా మేము క్షమాపణ చెప్తా అంట. ఓకే, ఎదవా అంటే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనపడలేదు. ఆయన తీవ్రమైనటువంటి పదజాలం మాట్లాడు. ఆ పదజాలం ఎంత తీవ్రమైందంటే వాస్తవంగా ఎవరు కూడా డైజెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆయన మాట్లాడి ప్రజలకు కోపం వస్తుందండి. Right, sir. ఒక ప్రజా ఆ విధమైనటువంటి బూతులు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు కూడా ఆయన అత్యుత్సాహకరంగా మాట్లాడినా కూడా ఆయన పైన ఎటువంటి దాడి జరగకుండా కాపాడేటువంటి ఈ కూటమికి, ప్రభుత్వానికి, పోలీసులకి ధన్యవాదాలు, నమస్కారాలు పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా ఆయన దానికి క్షమాపణ చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దానిపైన ఏమన్నా రాంబాబు గారితో క్షమాపణ చెప్తారో లేదో, నేను నా నాయకత్వంలో పనిచేసినటువంటి నాయకుడు మాట్లాడే నన్ను క్షమించండి అన్న మాట మాట్లాడారా అని మా నాయకుడు అంటున్నాడు. మీరెవరు కూడా ఆవేశపడకండి, వాళ్ళు తప్పు చేసినా మీరు తప్పుగా ప్రవర్తించమాకండి అని మా నాయకులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం. రైట్, విజయ్ కిరణ్ గారు. ఎస్, మళ్ళీ మాట్లాడతాను మీతో.